భగవాన్ బాబా వారి పాదపద్మం నమస్కరిస్తూ పెద్దలు పండితులు నాకంటే జ్ఞానవంతులు ఈ 3 రోజుల నుంచి వారి కొన్న చివరి డ్రాప్ లో ఉన్నటువంటి శక్తిని కూడా ఉపయోగించి భగవంతుడి ద్వారా అన్నిటికీ భగవంతుడు నేను భగవంతుడిని అనను. ఎందుకంటే ఈజ్ ఆల్వేస్ ఆమ్ని ప్రెజెంట్ ఆమ్నిషియన్ కాబట్టి ఆయన అన్ని చోట్ల ఉన్నవాడిని మనం ఎన్నిసార్లు అన్నా ఉన్నాడు అని అంటే కాదు, దేవుడు ఉన్నాడు. ఇదే స్లోగన్ గుంటూరు వాళ్ళు ఏర్పాటు చేశారు. దేవుడు ఉన్నాడు ఇంతే చెప్పండి. మీకు ఎవరన్నా మంత్రం చెప్పమంటే దేవుడు ఉన్నాడు, ఇంకేం మంత్రం అక్కర్లేదు. అట్లాగే అంతటా నూరి పోసి ఈ యొక్క మనస్సులో స్వామివారి యొక్క మహిమలు ఈ మనము ఇప్పుడు సమకాలికులుగా దైవం అంటే మనం చూడలేదు పెట్టలేదు. ఇప్పుడు ఊరికే దేవుడు అంటూ ఒక రాతి బొమ్మకి మనం అలంకారం చేసి దండం పెట్టుకోవటం లేదా ఫోటో చూడటం, ఇంతకంటే మనకేం తెలియదు. ప్రత్యేకంగా మనందరి అదృష్టం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి విద్య అట్ట పెట్టండి. స్వామికి విద్యతో పెద్ద పని లేదు. స్వామి ఒకసారి ఎందుకు చెప్తున్నాంటే ఆ మాట, నేను కుల్వంధాలో కూర్చున్నప్పుడు ఒక 100 మందిని నేను 200 మందిని తీసుకెళ్ళా విద్యానగర్. నా తల మీద చేయబెట్టి, బంగారు నేను భాష్యాన్ని చూడను, ఇక్కడ చూస్తాను హృదయాన్ని. కాబట్టి స్వామి హృదయ నివాసి. మనము ఎంత పేషెంట్కి పోయినా, ఎంత విద్యలు ఉన్నా, ఎన్ని పిహెచ్డీలు ఉన్నా స్వామికి అక్కరలేదు. స్వామికి కావాల్సింది దీక్ష. స్వామి ఉన్నారు, స్వామిని నమ్మాము, వారి మీద విశ్వాసం ఉంచాము, వారు చెప్పినవి మనకు చేతైనంత వరకు మానవులం కాబట్టి. ఆ మాట ఎందుకు వాడంటే మానవులం కాబట్టి కొంచెం వంకర టింకరు ఉన్నా కూడా మళ్ళీ సరిగా అయిపోతాం. మనకున్న అదృష్టం ఏంటంటే ఒక గొర్రెల మంద వెళ్తుంటే 1-2 పక్కకి పోతూనే ఉంటాయి, మనం తోలుతుంటే వస్తూ ఉంటాయి లోపలికి. మనం అటువంటి వాళ్ళం, మన బుద్ధి పోతూ ఉంటుంది. కానీ స్వామి చెప్పింది మళ్ళా మనకి యాదికి వస్తుంది. అమ్మో అప్పుడు అట్లా చెప్పారు మళ్ళీ అటు అనేటువంటి తత్వాన్ని అనేక రకాలుగా 3 రోజులు మనందరం విన్నాం. కళ్యాణాన్ని అద్భుతంగా చేసుకున్నాం. వీటన్నిటి కనుక భగవంతుడి ఆశీర్వచనం. ఇంతమంది ఈ సమయంలో ఇప్పటిదాకా పొద్దున్న నుంచి కూర్చున్నారంటేనే అది భగవత్ శక్తి ఉంటేనే అయ్యే పని. కానీ కేవలం నేను కానీ నారాయణమూర్తి గారి వల్ల అవదు. మాకు విద్య ఉండవచ్చు. ఇందాక చెప్పాను, ఐ వాంట్ పీపుల్. స్వామి ఆల్వేస్ సే అండ్ హి సెడ్ ఐ వాంట్ గుడ్ పీపుల్, నాట్ గ్రేట్ పీపుల్. చాలా గొప్ప వాళ్ళని వాళ్ళు నాకు అక్కర్లా. ఎవరిలో మంచి లక్షణాలు, మంచి గుణాలు కాబట్టి ఇక్కడ ఉన్నాయని నిరూపణ. ఇంకొకసారి కొంచెం నాకు కూడా తప్పట్లు అప్పుడప్పుడు లేకపోతే నాకు డ్రైగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకే కాదు మీకు కూడా అనేక అనుభవాలు ఉండబట్టి స్వామి మీ కాళ్ళకి బాగా పెట్టారు. మాకొక్కరికే లేవు, అది పొరపాటు. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అందుకే మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పాండ్యా గారు చెప్పారు, వాల్మీకి రామాయణం, తులసి రామాయణ పేర్లు చెప్పవచ్చు మనం. సాయి రామాయణం చెప్పాలంటే ఎవ్వరి తరం కాదు. ఇంక ప్రతివాడు ఒక రామాయణం రాశాడు మనసులో. ఆ రామాయణాలు వింటుంటే ఈ రోజు సరిపోగంట, పొద్దునుంచి ఆయన వింటుంటే మనం సరిపోవాలి. ఇంకా మా అందరి రామాయణం సమయం చాలు. ఈ యొక్క కార్యక్రమానికి మాత్రం భగవంతుడు వెనక ఉండి మన ఇంట వెంట ఉండి చేయించాలని గట్టి నమ్మకం నాకు కలుగుతుంది. కారణం నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి నాకు చెప్తున్నా విషయం. 30 సంవత్సరాల నుంచి సుధాకర్ గారు నాకు తెలుసు. సేవాదల్లో ఉన్నప్పటి ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు కానీ సేవాదల్లో ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు. చాలాసార్లు చెప్పాను మన కార్యక్రమం కూడా అనుకున్నాడు. మేము విజయవాడలో ఫోన్ చేస్తే మాకు పెద్ద కార్యక్రమం ఉంది, ఇక్కడ ఒక వేద పాఠశాల క్లాష్ వచ్చేటట్టుంది, వద్దు అని మళ్ళీ డిసైడ్ చేశారు. మొన్న నకరికల్లో దొరికినప్పుడు వచ్చాడు, పక్కన కూర్చొని చెప్పాను, డిసైడ్ చేశాను అన్నాడు. ఒకటే మాట, డిసైడ్ చేశాను, అనౌన్స్ చేశాడు అక్కడ.
ఆ అనౌన్స్మెంట్ యొక్క బలం స్వామి చెప్పినట్టు సంకల్ప బలం. అన్ని దేవుడు చేశాడని ఎవడు దేవుడు ఏ దేవుడు లేడు మన సత్యబాబా గారు అంతకంటే. When you are disciplined, determined and having a strong will power, దాన్ని వారు రక్షిస్తారు. తదాస్తు. ఆ విధంగా కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఫోటోగ్రాఫర్ హుస్సేన్ గారికి అలాగే భజంత్రీలు అద్భుతమైన భోజనాలు మాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, అందరూ చెప్పేశారు, మేము చెప్పడానికి ఏమీ లేదు. కానీ వెతుకుంటున్నాం ఎక్కడ ఉందేమో. ఎక్కడ ఆ మహాసాధి స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో మాకు భార్య అనే మాట చెప్పారు. అది నాకు గుర్తొచ్చింది. నాకు గుర్తొచ్చింది. స్వామి అప్పుడు ఎందుకు చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు మాకు ధర్మపత్ని, ఇల్లాలు, భార్య, గృహిణి, ఇలా 5 చెప్పారు స్వామి. 5టికి వివరణ. ఏ సమయంలో ఏది మనం ఇంటికి వచ్చేప్పటికి ఇల్లు చూస్తే ఇల్లాలు సంగతి తెలుస్తుందంటారుగా, ఇల్లాలు ఉపయోగించమన్నారు. భార్య ఎక్కడ ఏది చేయాలో భర్తకి తెలుసుకున్నది భార్య. ఇలా 5టికి మనం ఏదైనా కార్యం చేయాలి. అప్పుడు భర్త ఆవిడ నీళ్ళు కానీ ఆ యొక్క ఉద్ధరింపు ఆవిడ నీళ్లు మంచి కానీ మనకు ఆ పుణ్యం రాదు. అసలు అర్హత లేదు కూర్చుని. అందుకే వాళ్ళు ముందే అడిగారు నన్ను, దంపతులు ఇద్దరు ఒకరు కూడా ఉన్నవాళ్ళు సింగిల్స్ కూర్చోవచ్చు, సింగిల్స్ నాట్ అలౌడ్. దానివల్ల ఉపయోగం లేదు. నెంబర్కి వస్తుందంటే ఉపయోగం లేని పని చేస్తున్నాం మనం. వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ ధర్మపత్ని ఇలా 5 చెప్పారు స్వామి. సో ఈ కార్యక్రమాలు చక్కగా ఆలోచించి మేమందరం కూడా, నేను ఈ ఊరు వచ్చాను వాళ్ళతో కూర్చొని. ఎందుకంటే మా అన్నగారు కూడా టీచర్గా చేశారు, తెలుగు టీచర్. తర్వాత సంస్కృతం, తర్వాత PhD. ఇప్పుడు ప్రపంచ విఖ్యాతి మనుషుల్లో ఒకడు మా అన్నగారు. ఇదంతా మనందరికీ కూడా సాయి వెనక ఉండి మన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మనందరం ఈ విధంగా కలుసుకోవడం. అసలు ఎక్కడెక్కడ పుట్టినవాడు మేము ఈ ఊరు వచ్చాం, అందరం కలిసి. ఇందాక అన్నగారు చెప్పినట్టుగా వసుదైక కుటుంబము స్వామి ఎప్పుడు చెప్పేది. వసుదైక, ఈ వసుదలో ఉన్నటువంటి అందరి ప్రేమ కోసమే ఈ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ చేయాల్సిన పని. వాళ్ళకి వేరే పని ఏం లేదు. ప్రేమని పంతమంది పెట్టారు స్వామి. పెట్టిన కార్యక్రమం ఏంటంటే, స్వామి ఒకసారి చెప్పారు, ఈ కాంక్లేవ్స్ అంటే ఏంటి, యూత్ కాంక్లేవ్, అలాగే మహిళా కాంక్లేవ్, అలాగే బాల వికాస్ ఇంటర్నేషనల్ మీటింగ్, ఇవన్నీ నేను ఎందుకు పెడుతున్నానో దీనికి అర్థం ఉండాలి కదా. ఊరికి అందరికీ డబ్బులు ఖర్చు పెట్టిన పతియాత్రలకు వెళ్ళటం కాదు కదా. నో, దెర్ ఇస్ ఎ మీనింగ్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ భగవాన్. ఏముంది దాన్ని వెనకంటే స్వామి చెప్పారు, మీరు ఎట్టాగూ బయట కలవరు. ఈ ప్రేరణతో ఒక మిషన్ ఉండాలి మనకి. ఈ ప్రేమని ఒకరు పంచుకునేందుకు, ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు, వేదాంతాన్ని కూడా దాంట్లో జోడించి అందరూ ఆత్మస్వరూపులని ఎదుటి వాడిని కూడా మనం భావించడానికి అవకాశం కలిగించేందుకు ఈ యొక్క కాంక్లేవ్స్ యూత్ కాన్ఫరెన్స్లో చెప్పారు. 1997 గోపి అని మీ అందరికీ తెలుసు, పిడతల గోపి. అతను కూడా ఉన్నాడు ఆ మీటింగ్లో. స్వామి మేము కూడా ఉన్నాం లోపల. ఇది కాబట్టి మనందరం ఇప్పుడు కలిసింది, కార్యక్రమాలు చేసుకుంది. ముఖ్య ఉద్దేశము మనందరము వేరే వాళ్ళకి ప్రేరణ కల్పించి, ప్రేమని పంచి మనం శాంతిగా ఉండేందుకు. అది మన థీమ్ ఆఫ్ దిస్, ఈ 3 రోజుల కార్యక్రమం థీమ్ అది అన్నమాట. ఒక చిన్న కథ ఒకటి చెప్పి, పొట్టివాడిని అన్నారు కాబట్టి నేను ఒప్పుకోను కాబట్టి దానికి చిన్న కథ చెప్పి ఆపేస్తా. తీసుకోండి. ఇప్పుడు 3 గంటలు విన్నారుగా, నాకు 3 నిమిషాలు. ఈ మధ్యనే ఒక కథ చదివా.
ఒకప్పుడు ఈ 5,000కి పోటీ వచ్చింది. మన సత్యసాయి సంస్థలో కూడా 5,000కి ఉన్నాయి అర్థాలు. బహుశా బాలవికాస్ టీచర్ ఇక్కడ ఉంటే వారికి తెలుసు, నేను మళ్ళా చెప్పను. అయితే వాళ్ళు తేల్చుకోవాలని పుట్టింది ఒకరికొకరు. ఈ 5,000 నేను గొప్ప అంటే నేను గొప్ప అంటున్నాయి. ఎవరు చెప్పాలి ఇది? అప్పుడు తీర్మానం చేసుకున్నాయి అన్నమాట. బ్రహ్మగారే మనని సృష్టించారు కాబట్టి వారి దగ్గరికి వెళ్దాం పదండి. సరే వెళ్ళాయి. ఇది తంబు. ఈ తంబు బొటన వేలు అంటుంది, అన్నిటికంటే బలమైన దాన్ని నేనే. నిజమే కదా, కాదంటానికి వీల్లేదు. రెండు తర్జని అంటుందంటే రెండవది ఈ వేలు. ఎవరైనా నేను శాసిస్తూ ఇటు అంటాం కదా, నేను వినవలసినదే, నాకుంది ఆసక్తి, మీకెవరికి లేదు. ఈ వేలు చూపిస్తే ఎవడండు, వాడు ఎందుకు వెళ్తున్నాడు అర్థమవుతుంది మనకి కదా. అలాగే 3వ వేలు, అందరికంటే పొడుగ్గా ఉన్నాను, నేనే అన్ని చూసేది అని అది గొప్ప చెప్పుకున్నాను. తర్వాత అంగుళీకం. చూడండి, ప్రపంచంలో ఎవరైనా దీనికే ఈ రింగ్ ఫింగర్ అని పేరు. నాకే ఆభరణాలు తొలుగుతారు కాబట్టి ఈ యొక్క వస్తు రూపేణ కానీ ధన రూపేణ అంతా నేనే సూచిస్తున్నాను ఇదండి. చివరికి చిటికిన వేలుకి వచ్చారు. వస్తే ఏం మాట్లాడట్లా, ఏంటి మాట్లాడట్లేదు అని అడుగుతారు బ్రహ్మగారు. ఏం నీ చెప్పుకునేందుకు ఏం లేదు స్వామి అంటుంది ఈ చిన్న వేలు. ఏం లేకపోతే మరి ఎందుకు వచ్చావన్నారు. వీళ్ళందరూ వస్తున్నారు, నేను వాళ్ళతో కలిసి వచ్చాను. తప్పులేదు. మరి నీకు ఏం కావాలి, నువ్వు వాళ్ళందరూ గొప్పతనాలు చెప్పారు, నువ్వేం చెప్పు. నాకేం లేదు స్వామి, నాకు పెద్ద అవకాశం ఇచ్చారు, మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏం చేసింది ఆ చిన్న వేలు, ఇలా నమస్కారం స్వామికి చేసినా ఎవరికి చేసినా మనం ప్రపంచంలో ఈ వేలే ముందుంటుంది. నేను చేస్తున్నా అదే ఉంటుంది, మీరు స్వామికి చేసినా అదే ఉంటుంది. కాబట్టి అట్లా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. బ్రహ్మగారు చాలా ఆనందించారు. కాబట్టి స్వామికి కావాల్సింది చిన్న పెద్ద కాదు, మనస్సు, మంచితనం, ప్రేమని పంచటం. సేవాదాలు అంటే ఇవే, సేవ చేయటం. ఎవరైనా కష్టంలో ఉంటే చిన్న రోడ్డు దాటిస్తే చాలు, అది కూడా సేవే. అన్నీ ఒకటే రకమైన సేవలు ఉండవు. మనం అనుకుంటాం పుట్టపర్తిలో సేవాదాలు వచ్చినప్పుడు అందరికి అలాట్ చేస్తూ ఉంటారు. వాడు మామూలుగా పంచాగించ కట్టుకొచ్చి ఖమ్మం నుంచి పక్క ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చారు అనుకోండి, వారి కొబ్బరికాయలు కోయటం పెట్టారు. కొన్ని వందల చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు, అది మనం తక్కువగా ఆలోచిస్తాం. మనం వెంకన్న గారికి అది ఇచ్చారా అని. మేమంతా చదువుకున్నాం కదా, మేము అక్కడ రాష్ట్రం MSc PhD అని ఇట్లా. కాబట్టి మనకు దగ్గర ఏదో కష్టం తెల్ల డ్రెస్సులు ఎక్కడ నుంచి ఇస్తారు. ఆ కొబ్బరికాయలు ఎక్కేవాడిని మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. వీటి పని అట్లా బాగా జరిగిందిరా. కానీ నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కగలవా? నో. ఆ పడవల కథే వస్తుంది. పండితులు పడవ కథ చెప్పాలి, నేను మళ్ళా చెప్పను. కాబట్టి అన్ని పనులు ఈ ప్రపంచంలో సమానమే, స్వామి దగ్గర సమానమే. గుర్తుపెట్టుకోండి. అటు వరండాలో కూర్చున్నా, ఇక్కడ చివరి గోడ దగ్గర కూర్చున్నా, ఇక్కడ కూర్చుని మీరు స్వామిని తలంచినా సమానమే. మనసు ముఖ్యము. మీ మనసు ఎక్కడున్నది, స్వామి మీద విశ్వాసం ఉందా లేదా? కాబట్టి మంచి విశ్వాసంతో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మీకు ఉండటం అనేది నాకే ఆశ్చర్యం వేసింది. మొట్టమొదటి రోజు మేము అనుకున్నప్పుడు 108 తక్కువ లేకుండా పెడదాం శాస్త్రి గారు అన్నారు. ఏమన్నా అనుకున్నావా? 108 అనుకున్నాం. తర్వాత మేడం కూడా ఉన్నారు, ఉమ్మ గారు. తర్వాత సరిపోయాడని 600 దాకా వచ్చినాయండి అన్నారు. మేము 600 ఫోటోలు ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం. తర్వాత పెరుగుతున్నాయన్నారు. సరే అని ఎందుకైనా మంచిదని 700 ఇచ్చారు. 700 సరిపోక ఇప్పుడు కొబ్బరికాయలు అయిపోయినాయి, ఫోటోలు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలన్నారు. అరటిపళ్ళు స్వామివారి ఫోటో పెట్టుకున్నాను. అయిపోయినాయి, అదే చెప్తున్నా. కాబట్టి ఇంకొకటి అన్నారు నాతో, వీళ్ళందరూ అన్నవాళ్ళే నాతో,
ఏమండి మొదటి రోజు 400 రిజిస్ట్రేషన్స్ అన్నారా, రెండవ రోజు 200, మూడవ రోజు 200. ఇది ప్లాన్. నేను అన్నాను అట్లా ఉండదు మా దగ్గర. మన సంస్థలో మేము అబ్జర్వ్ చేసింది మొదటి రోజు కంటే విని అది చూసి ఆనందపడి వాళ్ళు చెప్పడం ద్వారా ఇంకా నెంబర్ పెరుగుతుందండి మీ నెంబర్ అని. జరిగిందా జరగలేదా? జరిగింది. దట్ ఈజ్ భగవాన్. కొంతమంది అంటూ ఉంటారు మాతో, స్వామి మా దగ్గర మీరు కావాల్సినంత డబ్బు లేనట్టుంది పెట్టలేము. అలా పెట్టి సక్సెస్ అయినవి కోకొల్లండి. సనాతన భాగవత భక్త సమాజం మనది, మాది కాదు. ఊరికే రిజిస్ట్రేషన్ కోసం అట్లా పెట్టారు అక్కడ. ఇది భగవాన్ బాబా వారు అధ్యక్షుడు, దీనికి మనం కాదు. ఆయన అధ్యక్షత, ఆయన మాట నడవకపోతే ఇంకా ఈ వేద పాఠశాలలు ఎందుకు? ఆయనే వేద పురుషుడు. సాయిరాం. ఇలాంటి కబుర్లు చెప్పుకోవడానికి వేరే సమయం తీసుకుందాం. కానీ ఇప్పటిదాకా మీ అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు. పేరు పేరున కూర్చున్న వాళ్ళే కాదు, మాకు సర్వీస్ ఎన్నో రకాలుగా చేశారు.